ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల వల్ల మీరు అవమానపడతారు. అయితే ఎందుకు, ఏ బంధువుల వల్ల మీరు అవమానపడే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 వంటి ప్రతికూల ఫలితాలు మీకు ఉన్నాయి. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించే మనస్తత్వం కూడా ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ దినఫలాలు అంటే బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే, బంధువుల వల్ల అవమానపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధువుల్లో ఒకరు ఎప్పుడు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. మీ యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేరు. అలాగే మీ గురించి మీ యొక్క మిగతా బంధువులతోనే చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీపై ఏదో ఒకటి కుట్రపూరితమైన చర్యకు పాల్పడుతూ ఉంటారు. మిమ్మల్ని నిందించటానికి, అలాగే మీతో గొడవ పడటానికి, నలుగురిలో మిమ్మల్ని అవమానపరచటానికి ఏదో ఒక అవకాశం కోసం ఎప్పుడూ కూడా నిరంతరం కాచుకుని కూర్చుంటారనే చెప్పుకోవాలి. అటువంటి బంధువులు మిమ్మల్ని అవమానపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచే విధంగా మీపైన ఏదైనా నింద మోపటం కానీ, ఒక ఆరోపణ చేయటం కానీ, మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం కానీ, ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఖచ్చితంగా బంధువుల వల్ల మీరు అవమానాలు పడే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఒక పని చెయ్యాలి అనుకుంటున్నారు, ఆ పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పని మొదలు పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. ఆ పనిని ఈ రోజు మీరు మొదలు పెడతారు. అలాగే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన వర్క్ అయి ఉండొచ్చు, లేదా వ్యాపార పరంగా ఏదైనా పని అయి ఉండొచ్చు, లేదా ఇతరత్ర ఏ పనైనా సరే ఆ పని చెయ్యాలి అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఈ రోజు ఖచ్చితంగా దాన్ని మొదలు పెట్టి పూర్తి చేయగలుగుతారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవాలి. ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. చాలా కాలం నుండి మీరు కలలు కంటున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఇదివరకు ఎన్నోసార్లు మీకు అవకాశాలు వచ్చినా కానీ 100% మీకు సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయాయి. అంటే ఆ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు వచ్చేటటువంటి అవకాశంలో మీరు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి అనేది కనిపించడం లేదు. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు ఖచ్చితంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మీకు ఈ రోజు వచ్చినటువంటి ఆ అవకాశమే
మీకు అద్భుతమైనటువంటి మరిన్ని అవకాశాలను అందిస్తుంది. ఇక వ్యాపారస్తులకి చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా మీ యొక్క వ్యాపార జీవితం గడుస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. భాగస్వాములతో కలిసి వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు వారితో చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారు ఉన్నారో దానికి సంబంధించి మీరు ఏవైతే ప్రయత్నాలు చేశారో అవకాశాల కోసం, అలాగే వీసా పాస్పోర్ట్ కోసం మీరు కనుక ప్రయత్నం చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్ల కోసం కానీ, ఆర్థిక పెరుగుదల కోసం కానీ మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. మీ కార్యాలయంలో ఈ మధ్య కాలంలో వీటి గురించి చర్చ నడుస్తూ ఉన్నట్లయితే, అంటే ప్రమోషన్ల గురించి, ఇంక్రిమెంట్ల గురించి పై అధికారుల నుండి చర్చ నడుస్తున్నట్లయితే కనుక వారి నుండి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నవారు ప్రమోషన్ పొందుకుంటారు. అలాగే ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉన్నవారు ఆర్థిక పెరుగుదలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే ఆ పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను ఈ రోజు దినఫలాల్లో మీరు చూస్తారు. అయినప్పటికీ బంధువుల వల్ల మాత్రం మీరు అవమానపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. మిమ్మల్ని టార్గెట్ చేసే బంధువులు ఎవరైతే ఉన్నారో, మీ చెడును కోరుకునే బంధువులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల నలుగురిలో మీరు అవమానపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వారు మీపైన ఏదైనా ఆరోపణ చేసినప్పుడు వారిని గట్టిగా ఎదిరించండి. మీరు ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిర్భయంగా అందరి ముందు చెప్పండి. ఒకవేళ గొడవ పెద్దదిగా అవుతుందని మీరు మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం సమస్య తీవ్రత పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని దోషిగా చిత్రీకరించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కానీ కుంభరాశి వారు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులతో కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం చిన్న చిన్న విభేదాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కఠినంగా దురుసుగా మాట్లాడి వారి మనస్సు నొప్పించకుండా జాగ్రత్త పడండి. అప్పుడే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం కాకుండా మీరు కాపాడుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వృద్ధికి సంబంధించి ఇదివరకు మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే, ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం ప్రయత్నం చేసి ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నం ఖచ్చితంగా ఈ సమయంలో సక్సెస్ కాబోతుంది. ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆదాయ మార్గం పెరగటం గురించి మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా కుంభరాశి వారికి చాలా వరకు ఈ రోజు దినఫలాలు అనుకూలంగా ఉన్నప్పటికీ బంధువుల వల్ల అవమానాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ విధంగా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితిని మీరు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.